హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై వేటు పడింది. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను అధికారం అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశారని ఆరోపణలు, ఆమెకు సంబంధించిన వీడియోలను ఉపయోగించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఆయనపై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళతో సీఐ అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. బాధిత మహిళతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని, గత కొంతకాలం పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత మహిళను దూరం చేసేందుకు సీఐ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా మహిళకు సంబంధించిన వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై ప్రాథమికంగా వివరాలు సేకరించిన అధికారులు పోలీస్ అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించారు. దీంతో ప్రస్తుతం వీఆర్లో ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటారని, వారి ప్రవర్తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, ఫిర్యాదుల అంశాలు, ఇతర వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.